దేశంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఆహార భద్రతను మెరుగుపరిచి సబ్సిడీ ధరల్లోని ఆహార ధాన్యాలు అందజేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ రేషన్ కార్డు పథకం తీసుకొచ్చింది. గ్రీన్ రేషన్ కార్డు కింద ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన సర్టిఫికెట్లేంటి? ఆర్థికంగా వెనుకబడిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం 2020లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ కుటుంబం కూడా ఆకలితో అలమటించకుండా ఉండడం కోసం అర్హులైన లబ్ధిదారులకు కేవలం ₹1కే 5 కిలోల వరకు ఆహార ధాన్యాలు అందుతున్నాయి. పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల బడ్జెట్ను సైతం కేటాయించింది. అన్ని వర్గాల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ వంటి ఇతర రేషన్ పథకాల లబ్ధి పొందని అర్హత సాధించిన వ్యక్తులు కూడా ఈ పథకం బెనిఫిట్స్ అందజేస్తోంది. దీంతో ఆర్థికంగా బలహీన వర్గాలను ఎక్కువగా వేధిస్తున్న పోషకాహార లోపం రేటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కొనుగోలు శక్తి తక్కువగా ఉండే వారికి ఈ పథకం బాసటగా నిలుస్తోంది. దరఖాస్తులు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. దరిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందిన వారు ఇందుకు అర్హులు. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వివాహిత, వితంతువు, ఒంటరి మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. గ్రీన్ రేషన్ కార్డ్ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి దరఖాస్తుదారులు కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్ ఐడి వంటి ఐడెంటిటీ కార్డ్స్, రెసిడెంట్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్, దారిద్ర రేఖకు దిగువన సర్టిఫికేట్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వంటివి సమర్పించాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల ఆహార సరఫరా విభాగం అధికారిక వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసి అనంతరం రివ్యూ జరుగుతుంది. ఆ తర్వాత గ్రీన్ రేషన్ కార్డు జారీ అవుతుంది. ప్రజా పంపిణీ కేంద్రాలు, ప్రజాసేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకునే సదుపాయం ఉంది. అధికారులు అప్లికేషన్ ని రివ్యూ చేసి గ్రీన్ రేషన్ కార్డు జారీ చేస్తారు.